అందరికీ నమస్కారం అండి. కలలకు రెక్కలు తొడిగే కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక కథలోకి వెళ్దాం. సరిగ్గా నిద్రపట్టని కాంచన తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేచింది. గంగ నిద్రలేచేలోపు కాంచన గదులు అన్నిటినీ చీపురుతో శుభ్రం చేసింది. బయట గేటు తాళం తీసి వాకలిని తుడిచి కల్లాపి చల్లి ముగ్గు వేసింది. ఇంతలో పేపర్ అబ్బాయి వచ్చి, హాయ్ కాంచనక్క, ఎలా ఉన్నావ్ అన్నాడు. ఆ పేపర్ అబ్బాయి పేరు చింటూ. చింటూకి తండ్రి అనారోగ్యంతో మరణించాడు. ప్రస్తుతం 6వ తరగతి చదువుకుంటూ పేపరును ఇంటి ఇంటికి వేస్తూ వాళ్ళ అమ్మకు ఆసరాగా ఉంటున్నాడు. చింటూ తనకు తెలియని లెక్కలను చెప్పించుకోవటానికి కాంచన ఇంటికి వస్తూ ఉంటాడు. ఆ బావున్నాను చింటూ, ఇంకేంటి విశేషాలు? ఏమీ లేవక్కా, నువ్వే చెప్పాలి అన్నాడు. ఒరే చింటూ, నీకు ఎంత కష్టం వచ్చినా చదువు మాత్రం మానవద్దు అని సలహా ఇచ్చింది. సరే అక్క అని తల ఊపాడు. సైకిల్ సీటు నుండి కిందకి దిగి కుడి కాలును ఫెడల మీద ఉంచి ఎడమ కాలును నేల మీద ఉంచి ఉన్న చింటూ వెనుకకు తిరిగి సైకిల్ వెనుక ఉన్న న్యూస్ పేపర్లలో ఒక పేపరును తీసి, అక్క, నేను నీకు ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు. ఇదిగో ఈ పేపరు చదివి నాకు తిరిగి ఇచ్చేయి అని చెప్పాడు. కాంచన తన చేతిలో ఉన్న ముగ్గు గిన్నెను పక్కకు పెట్టి వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చుని పేపరు మొదటి పేజీని తిప్పగానే ఒక పేద ఇంట్లో పుట్టిన అమ్మాయి ఎంఆర్ఓగా సెలెక్ట్ అయిన న్యూస్ ఉంది. తరువాత పేజీ తిప్పగా ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఒక కేసును ఛేదించిన విషయం ఉంది. అలా తను 5 నిమిషాలలో మొత్తం పేపరును చదివి చింటూ చేతిలో పెట్టింది. థ్యాంక్ యూ చింటూ, ఈరోజు నేను తొందరగా లేవటం వలన నీవు కనిపించావు. నీకు చదువు విషయంలో ఏ డౌట్ ఉన్నా నా దగ్గరికి రా అని చెప్పటంతో చింటూ సరే అక్క అని పేపరును తీసుకుని సైకిల్ వెనుక ఉన్న పేపరు వరుసలో ఉంచి తారాజువ్వ వేగంతో ఆ సందును దాటివేశాడు. కాంచన పేపర్ చదివిన తరువాత తన మనసు ఎందుకో చాలా ఆనందంతో సంతోషంతో నిండిపోయింది. మరల ముగ్గు గిన్నెను చేతిలోకి తీసుకుని లోపలికి ఉప్పొంగిన ఆనందంతో నవ్వుకుంటూ వెళ్తుంది. గంగ అప్పుడే నిద్రలేచి చెరిగిన జుట్టును సిగవేసుకుంటూ ఎదురుగా కనిపించింది. కాంచన మొహంలోని అంత ఆనందాన్ని, సంతోషాన్ని గంగ తల్లిగా ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. గంగ కాంచనని చూస్తూ, ఏంటి తల్లి, ఎప్పుడూ లేనిది ఇంత తొందరగా నిద్రలేచి ఈ పనులన్నీ చేసేశావు? ఏంటి సంగతి? అమ్మ మీద ఉన్నట్టు ఉండి ఇంత ప్రేమ అని అడిగింది. నువ్వు అంటే నాకు ఎప్పుడూ కొండంత ప్రేమే అమ్మా, కానీ ఈరోజు ఆ కొండంత ప్రేమ పక్కను చిన్న గులకరాయి చేరింది అనుకో అని నవ్వుకుంటూ పెరటిలోకి వెళ్ళింది. పళ్ళు తోముకోవటానికి. పళ్ళు తోముకుంటూ పేపరులో చదివిన ఎంఆర్ఓ అమ్మాయి ఫోటో, ఆ ఐపీఎస్ అమ్మాయి ఫోటో తన కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. నేను కూడా అలా ఉద్యోగం చేస్తే ఎంత బావున్ను అనుకుంది. కానీ నాకు అది సాధ్యమేనా అని అనుకుంటుండగా, కాంచన, నువ్వు పెరటిలోంచి వచ్చేటప్పుడు ఆ వంకాయ చెట్లకు కాసిన
వంకాయలను కోసుకునిరా తల్లి, ఈరోజు మసాలా గుత్తి వంకాయ చేస్తాను అంది. ఆ మాటలు విన్న కాంచన, ఆ సరే అమ్మా అని తన పళ్ళు తోముకునే కార్యక్రమాన్ని ముగించుకుని నిగనిగలాడే వైలెట్ కలర్ వంకాయలను కోసుకుని చెంగున వెళ్ళి వాళ్ళ అమ్మకు అందించింది. గంగ నిన్న సాయంత్రం నుండి రాత్రి నిద్రపోయే వరకు కాంచన ఎందుకు అలా ఉందో అడుగుదామా అనుకుంటూ ఇప్పుడు సంతోషంగానే ఉంది. అడిగితే మళ్ళీ తన మనసు బాధపడుతుందేమో అనుకుంటుంది. భగవంతుడా, నా బిడ్డకు ఎటువంటి సమస్యలు రాకుండా రక్షించు తండ్రి అనుకుంటూ, కాదు కాదు, ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించగలిగే సామర్థ్యాన్ని ఇవ్వు తండ్రి అని దేవుడిని వేడుకుంటూ వంట పని పూర్తి చేసింది గంగ. కలలకు రెక్కలు తొడిగే కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో రాయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.